కళలు కళాకారులను ప్రోత్సహించి కళారంగానికి ఎనలేని సేవలు అందజేసిన నార్ని కేదారేశ్వరుడు అభినవ శ్రీకృష్ణ దేవరాయని పలువురిని నివాళులు అర్పించారు. స్థానిక సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ప్రాంగణంలో నార్ని 97వ జయంతిని దేశిరెడ్డిలు బల రామనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాకా సంస్థ కార్యదర్శి రమణ, సరస్వతి ఆలయ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు పళని స్వామి, మధు, కాశీ విశ్వనాథ్, నాగ శ్రీశయన్, శ్రీ సాయి జ్యోతిష్లను సముచిత రీతిన సత్కరించారు. వీరంతా ఈ నెల 12న స్థానిక ఆనం కళా కేంద్రం నార్ని కేదారేశ్వరుడు కళా ప్రాంగణంలో నార్ని కేదారేశ్వరుడు జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన సంగీత సాంస్కృతిక స్వర్ణోత్సవ వైభవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా తమ తమ కళా ప్రదర్శనలతో ఎందరో ప్రముఖుల అభినందనలు పొందారు. తొలుత నార్ని కేదారేశ్వరుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం కళలకు కాణాచిగా పేరుగాంచటం వెనుక నార్ని కేదారేశ్వరుడి కృషే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన దేశిరెడ్డి బలరామనాయుడును పలువురు అభినందించారు. కార్యక్రమంలో నిమ్మలపూడి వీర్రాజు మాట్లాడుతూ నార్ని కేదారేశ్వరుడితో తమకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. నేను చూశాను. నేను వారిని ఆయన ఆనం కళా కేంద్రం కట్టే రోజుల్లో ఈరోజు నార్ని కేదారేశ్వరుడు గారు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గతంలో 500 సంవత్సరాల కింద శ్రీకృష్ణ దేవరాయని మనం చూడలేదు. రాయమండ్రి ప్రాంతంలో జన్మించిన నార్ని కేదారేశ్వరుడు ఆయన మేము చూసినందుకు నేను ఎంతో గర్వపడుతుంది. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలతో సమానం కాకపోయినా ఆయనంత దాన ధర్మం చేసే గుణం ఉంది కనుక దానం చేసి ధర్మం చేసి ఉన్నా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుగురించి వారిని ఈరోజు గుర్తించి మన బలరామ నాయుడు ఈ కార్యక్రమం చేసిన చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనం గుర్తింపు కావాలి కాబట్టి మనం చేయాలి. ఎవరో ఏది చేస్తారు. నువ్వు ఇంత చిన్న వయసు నుంచే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావంటే చాలా గొప్ప విషయం ఆయన. అది నేను ఎంతో అభినందించాలి. ఆ రోజు సభకి నేను వస్తాను, నేను వచ్చి నా చేతనైన సహాయం చేస్తానని చెప్పి అన్నారు అని ఆ మహానుభావుడు ఏం చేశారంటే ఆవేళ స్టేజీ డెకరేషన్ బాధ్యత ఆయన తీసుకున్నారు. సన్మానం కదండి, సింహాసనాన్ని కూర్చోబెట్టి పంపించేశారు. ఎల్లా వెంకటేశ్వర దంపతులతో వచ్చారు, వారి మిస్సెస్ కూడా వచ్చారు. ఆవిడ ఆ ఇద్దరికి ఒక పట్టు చీర, ఈయనకి పట్టు పంచి తీసుకుని వచ్చారండి. ఆయన సభకి వచ్చి వారిద్దరికి చేసి ఆ సభను ఎంతో దిగ్విజయంగా నడిపించారు వాళ్ళ కేదారేశ్వరుడు గారు. జననం ఒక అబద్ధం, మరణిస్తాం కాబట్టి. మరణం అంతకన్నా అబద్ధం, మళ్ళా జన్మిస్తాం కాబట్టి. ఈ రెండింటి మధ్య మనం ఎంత ఉన్నతంగా జీవించాం అన్నదొక్కటే ముఖ్యం. మనం లేకున్నా ఈ లోకంలో నలుగురిలో నిలిచేది ఆ జీవితం కాబట్టి ఆ జీవితానికి సార్థకతనిచ్చేది, వెలుగునిచ్చేది మానవత్వం, మంచితనం, 10 మందికి సాయం చేసే ఆ మనస్తత్వం. మరొకటి, నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించని రోజు, నీ చేతితో నీరు కూడా తాగలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికంతా చేజారిపోతుంది, తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏం చెయ్యాలనుకుంటున్నావో ఇప్పుడే చెయ్యి, చేసేది మంచే చెయ్యి, మంచికే చెయ్యి. ధన్యవాదాలు. నార్ని కేదారేశ్వరుడు గారు అనేది ఒక అన్నమయ్యను ఎలా తలుచుకుంటున్నామో అంతకన్నా గొప్పవారు. ఎందుకంటే మానవుడైనా ఆయన మానవుడో లేదో మనం చూడలేదు. నార్ని కేదారేశ్వరుడు గారు, నేను దానవపేటలో నివసించేవాడిని, జాంపేట స్కూల్లో చదువుకునేవాడిని. రోజు ఆయనతో అడపాదడప ఏదో ప్రయత్నం. తర్వాత ఆనం కళా కేంద్రానికి ఆయన ఆ రోజుల్లో 25,000 చిల్లరు ఇచ్చారు అంటే అది చిన్న విషయం కాదండి. ఎంత పెద్ద విషయం అంటే 40 ఏళ్ళ కిందట 25,000 రూపాయలు ఆనం కళా కేంద్రంకి ఇచ్చారంటే
అతి పెద్ద విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వేళ ఎకరం 1000 రూపాయలు ఉన్న రోజుల్లో 25,500 రూపాయలు ఆయన ఇచ్చారంటే అది మా కృష్ణదేవరాయ గారి చేతికి వెంపు లేకుండా ఎలా ధర్మాలు చేశారో అలాగే మనం ఒక అభినవ నార్ని కేదారేశ్వరుడిగా మనం భావించి ఆయన రోజు స్మరించుకునేలాగా రమణ గారిని కూడా స్మరించుకునేలాగా చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.